మానవ తప్పిదాలతో రాష్ట్రంలోని ఓ అరుదైన వృక్షజాతి అంతరించిపోయే దశకు చేరుకుంది. ములుగు జిల్లా రామప్ప అంటే యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడమే కాదు, కేన్ వృక్ష సంపదకు నిలయం. ఒకప్పుడు 51 ఎకరాల్లో ఉన్న ఈ చెట్ల విస్తీర్ణం ఆక్రమణలతో క్రమక్రమంగా తగ్గిపోయింది. జీవ వైవిధ్యానికి నిలువుగా నిలిచే ఈ అరుదైన కేన్ వృక్షాలపై V6 స్పెషల్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాకతీయుల నిర్మాణం రామప్ప దేవాలయం. ఈ ఆలయం కొలువైన ములుగు జిల్లా పాలంపేటలో అరుదైన కేన్ వృక్ష సంపద ఉంది. దట్టమైన అడవుల్లో పెరిగే అరుదైన మొక్కలవి. ఎండను సైతం తట్టుకుని పచ్చగా పెరుగుతూ చల్లని నీడనివ్వడం ఆ మొక్కల సహజ గుణం. ఎన్నో పక్షులు, ఇతర జీవజాలానికి నిలయమైన కేన్ మొక్కలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. మానవ తప్పిదాలతో వెదురు జాతికి చెందిన కేన్ మొక్కలు అంతరించిపోతున్నాయి. గతంలో అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టినా ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. 51 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేన్ మొక్కలు ప్రస్తుతం 5 ఎకరాలకు తగ్గిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వారం సమీపంలో కొన్ని కిలోమీటర్ల పరిధిలో కేన్ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతోంది. ఈ చెట్లను చాపతీగ బరిగే అని పిలుస్తూ ఉంటారు స్థానికులు. ఇవి ఒక్క పాలంపేటలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. 1974లో ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది అటవీ శాఖ. ఈ చెట్లపై పరిశోధనలకు వృక్షశాస్త్ర నిపుణులు, విద్యార్థులు వచ్చేవారు. తరువాత ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. మొక్కలను సంరక్షించాలన్న స్థానికుల డిమాండ్తో 2014లో అటవీ, రెవెన్యూ శాఖలు సర్వే చేపట్టి చివరకు 13 ఎకరాల్లో కేన్ మొక్కలు ఉన్నట్లు గుర్తించి చుట్టూ కందకం తవ్వించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ ఆ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం 5 ఎకరాల్లోనే కేన్ మొక్కలు ఉన్నాయి. వాటిని కొద్ది కొద్దిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఈ మధ్య ఈ చెట్ల సమీపంలో నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో కాలిపోయాయి. గతంలో కొన్ని కుటుంబాలు ఈ వెదురుతో చేతికర్రలు, ఊయల కుర్చీలు, ఫర్నిచర్ తయారు చేసి ఉపాధి పొందారు. కొన్నేళ్లుగా వారు వలస వెళ్లడంతో కేన్ మొక్కల పర్యవేక్షణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ అరుదైన వృక్షాలు రామప్ప చెరువు వరకు విస్తరించి ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. అప్పట్లో సాయంత్రం అయితే ఈ చెట్ల వైపు రావాలంటే భయపడేవాళ్లమని చెప్తున్నారు. దట్టమైన ఈ చెట్ల మధ్యలో వన్యప్రాణులు ఉండేవని, అవి ఎక్కడ దాడి చేస్తాయోనని చెట్ల వైపు వచ్చేవాళ్లం కాదన్నారు. దీన్ని మా భాషలో షాప్తిగా అంటాం. ఇప్పటి భాషలో కేన్ అని ఒక పేరున్నది. ఆ కేన్ దీనిలో 1000 పందులు ఉండేది. మిషన్లు వచ్చినాక జరపడం, అది కాలబెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇప్పటివరకైనా దీన్ని చుట్టూ పెంచింగ్ వేసి లోపలికి ఎవరు రాకుండా ఫారెస్ట్ అధికారులు కాపాడాలి. పాలంపేటతో పాటు పాకాల చెరువు దగ్గర ఈ వృక్షాలు కనిపిస్తాయి. రామప్ప ఎంత అద్భుత కట్టడమో ఈ చెట్లకు అంతే విశిష్టత ఉంది. కేన్ మొక్కలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని, వాటిని కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. ఆక్రమణలకు చెక్ పెట్టి కేన్ మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. షాప్తిగా అంటే ఇదివరకు అయితే బాగుండేది. ఇప్పుడు అటు ఇటు పొలాలు అది ఇది కొంచెం దగ్గరికి ఒత్తుకొస్తున్నారు. దరిదాపుగా ఇలాంటిది అసలు ఇక్కడ తప్ప ఎక్కడైతే కనవల్లే. అసలు దేశంలో ఇది ఇక్కడ తప్ప ఇంకొక కాడ ఎక్కడో కనబడ్డది అని అంటారు. అంతే. పెంచాలి అంటే చుట్టూ ఫెన్షన్ వేసుకోవాలి. ఎవరు కొట్టకపోకుండా ఎవరు లోపలికి రాకుండా చేసుకుంటూ ఉంటుంది. ఉండాలనే కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కడ లేని ఇక్కడ ఉన్నది కాబట్టి ఉండాలనే కోరుకుంటాను. రామప్ప దేవాలయానికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కేన్ మొక్కలు ఉన్నాయి. వీటినే లోకల్ గా చాపతీగ బరిగే అని అంటాం. దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు తర్వాత ఒక తెలంగాణలో ఈ పాలంపేట గ్రామంలోనే ఉన్నాయి. 20-30 సంవత్సరాల క్రితం కూడా జంగల్ మాదిరిగా ఉండేది ఆ చాపతీగ బరిగలతోటి. రామప్ప చెరువు కట్ట నుంచి వెళ్ళి ఇప్పుడున్న మోరంచ ప్రాంతం వరకు కూడా, ఈ మోరంచ ఇప్పుడున్న కేన్ మొక్కల ప్రాంతంలో కూడా దాదాపు ఒక 40-50 ఎకరాల వెడల్పుతోటి ఉండేది. ఇప్పుడు మాత్రం దాదాపు మనకు 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నాయి. వీటిని రక్షించాలని ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది
వృక్ష శాస్త్రవేత్తలు సితార్ సతీష్ గారు ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి అవగాహన కల్పిస్తూ గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ ఆక్రమణలు జరగలేదని చెప్తున్నారు. గతంలో కంటే చెట్ల విస్తీర్ణం కొంత తగ్గిందన్నారు. మొత్తం 20 హెక్టార్లకు 15 హెక్టార్లలో కేన్ వృక్షాలు ఉన్నాయన్నారు. కేన్ మొక్కలున్న ప్రాంతాన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యాటకులు ఇక్కడ విడిది చేసే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. పాలంపేట దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 హెక్టర్ ఏరియాలో కేన్ ఉంది. అది ఒక 20 హెక్టర్ ఫారెస్ట్ బ్లాక్ మీద 5 హెక్టర్ ఏరియాలో కేన్ ఉంది. ఆ ఏరియా మొత్తం ప్రొటెక్టెడ్ స్టేటస్లో ఉంది. కానీ ఈ కేన్ ఏరియా ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ 2 నెలల ముందే ఒక ప్రణాళిక తయారు చేసి, ప్లాన్ తయారు చేసి నా హెడ్ ఆఫీస్కి పంపడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ దాని కింద కోసం బడ్జెట్ అలాట్ అయితే అక్కడ చైన్ లింక్ ఫెన్సింగ్ పెట్టడం, అంటే డిపార్ట్మెంట్ నుంచి ఒక చైన్ లింక్ ఫెన్సింగ్ కట్టడానికి మేము రెడీ ఉన్నాము. వన్స్ దట్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ విల్ ఇమీడియట్లీ ఫార్మ్ ది చైన్ లింక్ ఫెన్స్. చూశారుగా, అత్యంత అరుదైనటువంటి వృక్ష సంపదగా ఉండి దీన్ని స్థానికంగా చప్పబరిగే చాపతీగగా పిలుచుకుంటారు. తమను తాము రక్షించుకోవాలన్నట్టుగా ఈ తీగకు మొత్తం మూలతోటి ఉంటుంది. కానీ రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు పెరిగాయి. దీంతో పాటుగా ఆక్రమణలు పెరగడంతో ఈ వృక్ష సంపద క్రమంగా కుంచుకుపోతూ ఉన్నది. అయితే అత్యంత అరుదైనదిగా రాష్ట్రంలో మరెక్కడా లేని వృక్ష సంపదగా ఇది నిలుస్తుంది. ఇట్లాంటి అరుదైనటువంటి ఈ చెట్లను కాపాడి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలనేది స్థానికులు కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా కనువిందు చేసే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని మార్చాలనేది విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని పాలంపేట.